ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. 3వ అధ్యాయము స్వగృహానికి తిరిగి రాక. చనిపోయిన తరువాత మనల్ని కలిసే మిత్ర ఆత్మలు మనకు ముఖ్యమైనవి. కాబట్టి మనం వాటిని ఎలా గుర్తించాలి? ఆత్మల ప్రపంచంలో ఆత్మలు ఒకదానినొకటి ఎలా చూసుకుంటాయో అన్న విషయం గురించి ట్రాన్స్లో ఉన్న నా సబ్జెక్టులు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గుర్తించాను. ఆత్మ ఒక శక్తి పదార్థంగా కనిపించవచ్చు, కానీ శరీరం లేని ఆత్మకు తన శక్తితో మానవ లక్షణాలను ప్రదర్శించడం కూడా సాధ్యమే. ఆత్మలు పరస్పరము మాట్లాడుకునేటప్పుడు తమ గత జన్మల రూపాలను ప్రదర్శించడానికి వాటికి ఉండే సామర్థ్యాన్ని తరచుగా ఉపయోగించుకుంటాయి. ఆత్మ తనకున్న ప్రధాన శక్తి పదార్థము నుండి చాలా రూపాలను ప్రదర్శించగలదు. అలాంటిది ఒక మానవ జన్మ రూపాన్ని వ్యక్తపరచడం దానికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆత్మ చుట్టూ నిర్దిష్టమైన రంగులో ఒక కాంతి వలయం ఉంటుంది. ఇది దానికి గల మరో ప్రత్యేక లక్షణం. దాని గురించి నేను తర్వాత 6వ అధ్యాయంలో వివరిస్తాను. ఆత్మల ప్రపంచంలో తాను చూసిన తొలి వ్యక్తి తమ వ్యక్తిగత గైడ్ అని నా సబ్జెక్టుల్లో చాలామంది చెబుతూ ఉంటారు. అయినా ఏ జన్మ తర్వాతైనా మనల్ని కలవడానికి మన సోల్మేట్ రావచ్చు. గైడు సోల్మేటు ఇద్దరూ ఒకరే కాదు. ఆత్మల లోకానికి వచ్చే ఆత్మకు పూర్వ బంధువు కానీ లేదా సన్నిహిత మిత్రుడు కానీ కలిస్తే ఎప్పుడూ ఉండే గైడు ఇక అక్కడ ఉండకపోవచ్చు. ఆత్మల ప్రపంచంలో ప్రవేశించే ఆత్మలకు అందుబాటులో ఉండే విధంగా గైడ్స్ ఆ దగ్గరలోనే ఉంటూ ఆత్మ తనకు వీలైన పద్ధతిలో ప్రవేశించడానికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు. చెప్పబోయే కేసులోని వ్యక్తి ఇప్పుడే ఆత్మల లోకం యొక్క సింహద్వారం గుండా ప్రవేశించింది. వరుసగా గత జన్మల్లో చాలా కాలం ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండిన ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన ఒక పురుషుడి ఆత్మ అక్కడే ఉన్నారు. కేసు 6. డాక్టర్: చుట్టూ నీకేం కనిపిస్తుంది? సబ్జెక్ట్: ఇదెలా ఉందంటే నేను స్వచ్ఛమైన తెల్లని ఇసుకలో కూరుకుపోతూ ఉన్నట్లు, ఆ ఇసుక నా చుట్టూ జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. నేను బీచ్లో ఉపయోగించే పెద్ద గొడుగు కింద కూర్చొని ఉన్నాను. చుట్టూ ప్రకాశవంతమైన రంగుల పలకలు ఉన్నాయి. అవి ఆవిరి రూపంలో ఉన్నా అవన్నీ కలిసే ఉన్నాయి. డాక్టర్: నిన్ను కలవడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, బహుశా నేనొక్కదాన్నే ఉన్నాననుకుంటాను. కానీ ఎంతో ఆశ్చర్యపోతూ దూరంగా, అబ్బా, మిరుమిట్లు గొలిపే కాంతి నా వైపు వేగంగా వస్తోంది. ఓ మై గాడ్. డాక్టర్: అదేంటి? సబ్జెక్టు పట్టలేని ఆనందంతో, అంకుల్ చార్లీ, బిగ్గరగా పిలుస్తూ, అంకుల్ చార్లీ, నేనిక్కడున్నాను. డాక్టర్: ముందుగా నిన్ను కలవడానికి ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు? సబ్జెక్ట్ ఇంకా తన ధోరణిలో మాట్లాడుతూ, అంకుల్ చార్లీ, మీరు లేకపోవడం నాకు తీరని లోటు. ఐ మిస్ యూ సో మచ్. డాక్టర్: నేను మళ్ళీ అడిగాను. సబ్జెక్ట్: ఎందుకంటే నా బంధువుల్లో అందరికంటే నేను ఎక్కువగా ఇష్టపడేది ఆయన్నే. నా చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరలేదు. ఆ బాధ నుండి నేను ఎప్పటికీ బయటపడలేదు. ఈ సబ్జెక్టు ఇంతకు ముందు గడిచిన జన్మలలో నెబ్రాస్కాలో ఒక పొలంలో ఉండేది. డాక్టర్: ఇతడే అంకుల్ చార్లీ అని నీకెలా తెలిసింది? ఆయన రూపం నువ్వు గుర్తుపట్టగలిగే విధంగా ఉందా? సబ్జెక్ట్ కుర్చీలో ఉన్న సబ్జెక్టు ఉద్రేకంతో ఊగిపోతూ ముమ్మాటికి అప్పుడు నాకు గుర్తున్న వ్యక్తిలాగానే హుషారుగా, దయతో, ప్రేమతో ఉన్నారు. ఆయన నా పక్కనే ఉన్నారు. మౌనంగా నవ్వింది. డాక్టర్: అంతగా నవ్వు పుట్టించిన అంశం నీకేం కనిపించింది? ఎందుకలా నవ్వుతున్నావు? సబ్జెక్ట్ అంకుల్ చార్లీ పూర్వంలాగే అంతే లావుగా ఉన్నారు. డాక్టర్: తరువాత ఆయన ఏం చేశాడు? సబ్జెక్ట్ ఆయన నవ్వుతూ తన 2 చేతుల్ని నా వైపు చాచారు. డాక్టర్: అంటే అతడి చేతులు ఉన్న అదే శరీరం ఉందా? సబ్జెక్ట్ పకపక నవ్వుతూ, భలే అడిగావు. అవును, కాదు. నేను చుట్టూ తేలుతూ ఉన్నాను. నాలాగే ఆయన కూడా. ఇది నా మనసులో కనిపిస్తుంది. తనను పూర్తిగా నాకు చూపిస్తున్నాడు. నాకు బాగా తెలుస్తుంది నా వైపు చాచిన ఆయన చేయి.
డాక్టర్: భౌతికంగా జీవించి ఉన్నప్పటిలా ఆయన నీకు చెయ్యి అలా ఎందుకు అందిస్తున్నాడు? సబ్జెక్ట్: కాసేపు ఆగి నన్ను ఊరడించడానికి, ఓదార్చి నన్ను ఇంకా ముందుకు వెలుగులోకి తీసుకుని వెళ్ళడానికి. డాక్టర్: అప్పుడు నువ్వేం చేశావు? సబ్జెక్ట్: నేను ఆయన వెంట వెళుతున్నాను. పొలంలో ఎండుగడ్డిలో మేమిద్దరం కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నాము. డాక్టర్: ఇదంతా నువ్వు నీ మనసుతో చూసేటట్లు చేస్తున్నాడు. అందుకే ఆయనెవరో నీకు తెలుస్తుంది, అవునా? సబ్జెక్ట్: అవును, గత జన్మల్లో ఆయన నాకు తెలుసు. కాబట్టి నేను భయపడను. నేను నా మరణం వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆయనకు తెలుసు. ఈ సబ్జెక్టు హఠాత్తుగా ఒక కారు ప్రమాదంలో చనిపోయింది. డాక్టర్: నేను వేరే జన్మలలో మనం ఎన్నోసార్లు చనిపోయిన వెంటనే మళ్ళీ ఆత్మల ప్రపంచానికి అలవాటు పడే వరకు కొంచెం భయంగా ఉంటుందా? సబ్జెక్ట్: అది నిజంగా భయం కాదు. అలా అనుకోవడం తప్పు. బహుశా నేను ఎక్కువగా సంకోచిస్తూ కూడా ఉండవచ్చు. ప్రతిసారి నాకు అది మారుతూ ఉంటుంది. ఊహించని విధంగా కారు ప్రమాదంలో చనిపోయాను. నేను ఇంకా కొంచెం గందరగోళ స్థితిలో ఉన్నాను. డాక్టర్: సరే, మనం కొంచెం ముందుకు వెళదాం. అంకుల్ చార్లీ ఇప్పుడేం చేస్తున్నాడు? సబ్జెక్ట్: నేను వెళ్ళవలసిన ప్రదేశానికి నన్ను తీసుకుని వెళుతున్నాడు. డాక్టర్: 3 లెక్క పెట్టేసరికి మనం అక్కడికి చేరుకుందాం. 1, 2, 3. ఇప్పుడు చెప్పు, ఏం జరుగుతుంది? సబ్జెక్ట్: చాలాసేపటి తరువాత అక్కడ ఇంకా చుట్టూ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరికి వెళుతున్న కొద్దీ వాళ్ళు నా వైపు స్నేహపూర్వకంగా చూస్తున్నారు. నన్ను కూడా తమతో కలుపుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. డాక్టర్: వారి వైపు ముందుకు వెళుతూనే ఉండు. వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అని నీకు అనిపిస్తుందా? సబ్జెక్ట్ గుర్తించి: అవును, నిజానికి ఇంతకు పూర్వం నేను వాళ్లతో కలిసి ఉన్నాను. కాసేపు ఆగి: వద్దు, వెళ్ళొద్దు. డాక్టర్: ఇప్పుడేం జరుగుతుంది? సబ్జెక్ట్ చాలా కలవరపడుతూ: అంకుల్ చార్లీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకిలా వెళ్ళిపోతున్నారు? డాక్టర్: ఈ పరిస్థితుల్లో ఓదార్చడానికి ఉపయోగించే ప్రశాంత స్థితికి తీసుకొని వచ్చే నిర్ణీత హిప్నాసిస్ సూచనలు ఇవ్వలేదు. నీ అంతర్గత మనసుతో లోతుగా పరిశీలించి ఇక్కడ నిన్ను అంకుల్ చార్లీ ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. సబ్జెక్ట్ కుదుటబడిన విచారంతో: అవును, ఆయన నేనున్న చోటుకు దూరంగా వేరే చోట ఉంటారు. కేవలం నన్ను కలవడానికి, నన్ను ఇక్కడ వరకు తీసుకురావడానికి ఆయన వచ్చారు. డాక్టర్: నాకు తెలిసి నువ్వు చనిపోయిన తరువాత తొలి వ్యక్తిగా నిన్ను కలిసి నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుసుకోవడం అంకుల్ చార్లీ కర్తవ్యం అనుకుంటాను. ఇప్పుడు నీకు మరంత బాగుందా? నీ సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సబ్జెక్ట్: అవును, అలాగే ఉంది. అందుకే చార్లీ నన్ను వేరే వాళ్లతో వదిలి వెళ్ళిపోయారు. డాక్టర్: ఆత్మల ప్రపంచంలో ఉండే ఒక వింతైన అద్భుతం ఏమిటంటే మన జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులు అప్పటికే మళ్ళీ జన్మించి మరో రూపంలో ఉన్నా వాళ్ళు మనల్ని ఎప్పుడైనా కలవగలరు. దాని గురించి 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. 10వ అధ్యాయంలో భూమి మీద ఒకేసారి ఒకటికి మించిన రూపాల్లో ఉండడానికి ఆత్మలు తమ మూలతత్వాన్ని విభజించుకునే సామర్థ్యాన్ని గురించి నేను పరిశీలిస్తాను. సాధారణంగా భూలోకం నుండి ఆత్మల లోకాలకి వస్తున్న ఈ సమయంలో ఆత్మ వెంట వచ్చే భూలోకానికి సంబంధించిన భౌతిక, శారీరక, మానసిక భారాలు తగ్గిపోతూ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. 1, ఆత్మల లోకంలో స్పష్టంగా కనిపిస్తున్న సామరస్యం, దారి చూపడంలో చూపే ప్రేమ, తీసుకునే శ్రద్ధ ఆత్మ మరో రూపంలో జన్మించడానికి ముందు మనం వేటిని విడిచి వచ్చామో వాటిని మళ్లీ గుర్తు చేస్తుంది. 2వది, భూమి మీద మనతో ఉండి చనిపోయిన వాళ్ళు మళ్లీ మనం కలవలేమనుకున్న వాళ్లను ఒక్కసారిగా చూసినప్పుడు కలిగే అమితానందం. దానికి సంబంధించిన మరో ఉదాహరణ ఇక్కడ ఉంది, చూద్దాం. ధన్యవాదాలు మాస్టర్స్. 3వ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.